హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మీకైతే చెరువు చేపలు ఉంటాయి కదా, రొయ్య ఫిష్, అదైతే మీకు ఫ్రై చేసి చూపిస్తాను. ఏమేమి మసాలా వేస్తారు, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారు, ఎంత టైంలో అది ఫ్రై చేయాలి, ఎంతసేపు ఫ్రై చేయాలి, అదంతా కూడా మీకు చెప్తాను. ఓకేనా? ముందుగా అయితే మనం రొయ్య ఫిష్లు అక్కడే కట్ చేయించుకొని షాప్లో అక్కడ నుండి అయితే తీసుకొచ్చి శుభ్రంగా, అంటే ఒక 2 చేపలు అయితే పెద్ద పెద్ద తీసుకున్నాం, కొన్ని పులుసు పెట్టుకున్నాం, కొన్ని అయితే ఫ్రై చేసుకున్నాం. ఓకేనా? ఫ్రైలో మీరు ఇంగ్రీడియంట్స్ ఎంత వేయాలి, అది ఎంత ఉప్పు వేయాలి, ఎంత కారం వేయాలి, అదంతా కూడా మీకు లైన్ వైజ్గా చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి, మంచి రెసిపీ. ఇంకా మీరు ఇంట్లో ఈజీగా. కానీ దానికంటే ముందు మనము ఈ చేపలు అనేది శుభ్రంగా కడిగేసి దానికి పసుపు ఇంకా లైట్గా ఉప్పు రాసి ఇస్తే అది ఫ్లేవర్ అనేది లోపల వరకు అయితే చేపలకి వెళ్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనము సెలెక్ట్ చేసుకున్నాం ఏ చేప అంటే ముక్కలు మనం ఫ్రై చేసుకోవాలో. అదైతే మనం ఇంకొక గిన్నెలో తీసుకొని, అంటే థాలీలో తీసుకొని దాంట్లో ఇప్పుడు మసాలాలు అయితే వేస్తాను. ఓకేనా? శుభ్రంగా చూడండి. ఈ మసాలాలు కూడా నేను బయట నుండి షాప్ నుండి కొనేసి తెచ్చినవి కాదు, ఇంట్లో అయితే నూరుకుంటాను అనమాట. ఓకేనా? ఒక 2 చెంచాలు మీరు ముందుగా అయితే ధనియాల పౌడరు, ధనియాలు తెచ్చుకొని శుభ్రంగా దానికి లైట్గా ఫ్రై చేసి, అంటే మరీ మాడిపోకుండా ఫ్రై చేసి దానికి శుభ్రంగా దంచుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఓకేనా? చూసారు కదా? అలాగా మనం ఒక 2 చెంచాలు ధనియాల పౌడరు, ఓకేనా ఫ్రెండ్స్? అలాగే 1 చెంచా గరం మసాలా, అలాగే 2 చెంచాలు కారం, ఒక ½ స్పూను మీరు పసుపు వేసుకోవచ్చు, అలాగే కావలసినంత ఉప్పు వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే దాంట్లోన కొంచెం ఒక ½ స్పూన్ కంటే తక్కువ మీరు మిరియాల పొడి వేసుకోండి. అలాగే కావాల్సినంత ఉప్పు వేసుకున్న తర్వాత దీంట్లో మనమైతే ఆయిల్ వేసుకోవాలి. ఓకేనా? ఆయిల్ వేసుకొని మనం నీట్గా అయితే కలిపేసుకుందాం. ఇంకా దాంట్లో ఒక 2 చెంచాలు అల్లము తెల్లుల్లి పేస్ట్. ఓకేనా ఫ్రెండ్స్? శుభ్రంగా ఇది ఆయిల్ కొంచెం వేసుకొని కలిపేసుకుంటే మొత్తం కూడా మ్యారినేషన్ అయితే అవుతుంది. మ్యారినేట్ అయినప్పటికీ మనకి ఒక 1 అవర్ లాగా అయితే దీనికి మొత్తం కలిపేసి వదిలేయాలన్నమాట. ఒక 1 అవర్ వదిలేసామనుకోండి, ఫ్లేవర్ మొత్తం కూడా మనకి ఆ ముక్కల లోపలికి చేరుతుంది. దాని తర్వాత మనం ఫ్రై చేస్తే మంచి ఫ్లేవరు, మంచి స్మెల్, అలాగే తిన్నప్పుడు మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఓకేనా? చక్కగా తెల్లారిసరికి వెళ్ళి ఒక చేప తెచ్చుకొని దానికి అక్కడే సన్నగా కట్ చేయించుకొని, ఓకేనా, ఈ మసాలాలన్నీ వేసి శుభ్రంగా మనం ఫ్రై, పులుసు, ఎగురైతే చేసుకోవచ్చు. ఓకేనా? అలా చేసుకుంటే చాలా నీట్గా అయితే మనకి రెడీ అవుతుంది అనమాట. మసాలాలు ఏంటంటే అన్ని ముక్కలకి పట్టినట్టు చూసుకోండి, ఏ ముక్క కూడా మనకి మిస్ అవ్వకూడదు. ఓకేనా? కావాలంటే ఇంకా కొంచెం దాంట్లో ఏదైనా మీరు రెగ్యులర్గా యూస్ చేసే మసాలాలు కూడా మీరు వేసుకోవచ్చు అనమాట. ఓకేనా? శుభ్రంగా మసాలాలు మొక్కకి శుభ్రంగా పట్టించండి. పట్టించాక దీనికి మూత పెట్టి 1 గంట వరకు అయితే వదిలేస్తాం. ఓకేనా? వదిలిస్తే మనకేంటంటే ఆ ఫ్లేవర్ మొత్తం కూడా ముక్కల లోపలికి వెళ్తుంది, ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తుండండి.
ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలాగే మీరు ఫ్రై చేసుకొని నీట్గా శుభ్రంగా రైస్ అయితే మీరు పులుసు వేసుకొని ఒక సైడు ఇది కూడా మనం నంచుకోవచ్చు, అలాగే మన పులుసు ముక్కలు కూడా నంచుకోవచ్చు. ఓకేనా, చాలా మంచి రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ మనకి కామెంట్ రూపంలో అయితే చెప్పండి. ఓకేనా, కామెంట్ చేసి ఎలా ఉందో. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. కొంచెం సపోర్ట్ చేస్తే మంచి వీడియోస్ అయితే తేగలం.